సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే ఇది వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది. బీటా సైటోస్టెరాల్. ఓకే, సో దట్ ఈస్ ప్రూవ్డ్. తర్వాత రెండవ టెస్ట్లో ఎస్ వాల్యూ టెస్ట్. ఎస్ వాల్యూ టెస్ట్లో 5 రకాల టెస్టులు ఉంటాయి. 5 రకాల టెస్టులు ఏంటంటే ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్టు, సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, వీట్ ఆయిల్, మెయిజ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు, ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్, ఆ పర్టికులర్ అడల్టరేషన్ ఉన్నట్టు. అది క్లియర్గా ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో చెప్తున్నారు. సో ఈ 5 టెస్టులలో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది, ఓవరాల్గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది. మిల్క్ ఫ్యాటా కాదా, మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. ఇది టోటల్గా 95.68 to 104.32 మధ్యలో ఉండాలి ఓవరాల్గా టెస్ట్ చేస్తే. ఇది చాలా అబ్నార్మల్గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి ఘీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు, చూడటానికి మాత్రమే ఘీ. ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని టెస్టులు పాస్ అవుతాయి, కానీ డీప్గా అనాలిసిస్ చేస్తే, ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. అవి 20.32 విచ్ ఇస్ అబ్నార్మలీ లో, 95.68 to 104.32. సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్. తర్వాత సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ 98 పైన ఉండాలి. ఇది 87.61, 87.61 వచ్చింది ఎస్ వాల్యూ. దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్సీడ్, ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఆ రిపోర్ట్ దాంట్లో. తర్వాత లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు. అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102కి కింద ఉండాలి. ఇట్ షుడ్ బి బిలో 102, బట్ ఇట్ ఈస్ అబౌవ్ 102, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇవి రెండు ఉంటే 95కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9, బట్ ద వాల్యూ ఈజ్ 23.22 విచ్ ఈజ్ అబ్నార్మలీ లో. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ 100కి కింద ఉండాలి, బట్ ఈ వాల్యూ 106 ఉంది. ఓవరాల్గా 20 ఉండడం అనేది చాలా అబ్నార్మలీ లో. అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. తర్వాత ఇది ఒక రిపోర్ట్ కాదు, 4 రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి. ఆల్ ద రిపోర్ట్స్ గివ్ సిమిలర్ results on the 4 samples. So we have immediately stopped the supplies. ఇమ్మీడియట్గా వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం. తర్వాత వాళ్ళు బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద
ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీన్వైల్ ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్, రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లయర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సప్లై చేసే మెటీరియల్ ల్యాబ్లో టెస్ట్ చేసి బయట ఈ టెస్ట్లు ఏవైతే టెస్ట్లు ఏఆర్ ఫుడ్స్ అనే వాళ్ళకి చేశామో అవే టెస్ట్ వీళ్ళకి కూడా చేశాము. ఈ టెస్ట్లు పాస్ అయ్యాయి. తర్వాత ఇంటర్నల్గా సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి. సెన్సరీ ల్యాబ్కి ఇది ఎలా ఉంటే టీ టెస్టింగ్కి ఓం నమోదానికి డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళు టీ క్వాలిటీ ఎలా ఉంది టేస్ట్ చేసి వాళ్ళు స్మెల్ అంటే అరోమా టేస్ట్ చూసి చెప్తారు. అలాగే ఈ గీత్ కూడా CFTRI మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు. దాని ప్రకారం వాళ్ళకి మా ఆఫీసర్స్కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది. తర్వాత NDDB వాళ్ళు కూడా మన ఇబ్బంది గ్రహించి మీరు కొనాల్సిన అవసరం లేదు, స్వామివారికి మేమే డొనేట్ చేస్తామని వారు 75 లక్షల ఎక్విప్మెంట్ ఏదైతే అడల్ట్రేషన్ టెస్టింగ్కి మనం బయటకు పంపించి టెస్ట్ చేస్తున్నామో అది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది.